అబ్బబ్బా! ఏం టేస్ట్ అండి అసలు. వంకాయ ఫ్రై ఇలా చేసుకొని తినండి. సూపర్‌గా ఉంటుంది. ప్రాసెస్ ఎలానో చూసేయండి. 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ తీసుకొని వీటినన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ పోసుకొని మళ్ళొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకొని ఒక ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయని తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. కానీ రౌండ్‌గా కట్ చేస్తేనే మంచిగా కుక్ అయ్యి బావుంటుంది. నేనైతే ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసుకున్న వంకాయ పీసెస్‌కి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని 2 సైడ్స్ పెట్టాలి. ఇలా మిగిలిన అన్ని ముక్కలకు కూడా పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయల్ని వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతాయి. పైన మూత పెట్టి కుక్ చేసుకోండి. లోపల మంచిగా కుక్ అయ్యి మంచిగా ఫ్రై అవుతుంది. 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ టైప్ రొటేట్ చేసుకోండి. అలా 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పైన లైట్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది అసలు. ఒక్కొక్క పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. వంకాయలు కట్ చేసుకునేటప్పుడు ఘాట్లు పెట్టుకోండి. నేను చెప్పడం మర్చిపోయా. వంకాయ ఫ్రై కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంది. పప్పులో సైడ్ డిష్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.